వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో మరొక ఎన్నికల హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దాదాపుగా ఏదైతే పెన్షన్ల కోసం రాష్ట్రంలో ఎదురు చూపు చూస్తున్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే పంచాయతీ ఈ ఎన్నికలకు లోపే, అంటే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకు లోపే పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే 62.5 లక్షల పెన్షన్లు ఆల్రెడీ ప్రతి నెల 1వ తేదీన ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారే స్వయంగా ఈ పెన్షన్ల కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇంకొక 15 లక్షల పెన్షన్లు పెరగొచ్చు అనేది అనుమానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామందికి పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. చివరి ఏడాది 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చింది లేదు. సో వాటితో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 1.5-2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో మొత్తంగా 15 లక్షల పెన్షన్లు పెరగొచ్చని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో పెన్షన్ల సంఖ్య 77 లక్షలకు చేరబోతుంది. బహుశా పెన్షన్లకు భారీ మొత్తంలో బడ్జెట్ను కేటాయిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని మోసం చేసి 2,250 రూపాయలు మాత్రమే మొదటి నెలలో ఇచ్చాడు. కానీ చంద్రబాబు గారు 4,000 ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2 నెలలతో కలిపి ఆయన సీఎం అయిన 3 నెలల పెన్షన్ కూడా కలిపి ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. సో ఏది ఏమైనా మొత్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఏడాదికి 41,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తున్నారు. ప్రతి నెల యావరేజ్న 2,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయిస్తున్నారు. ఈ అదనంగా వచ్చే 15 లక్షల పెన్షన్ల వల్ల మరొక 700 కోట్ల రూపాయలు నెలకు భారంగా పడుతుంది. అంటే ఏడాదికి మరొక 8,400 నుంచి 8,500 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయినా కానీ చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో రాజీ పడేది లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఇచ్చిన హామీకి అనుగుణంగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఉందో ఒకసారి చూద్దాం. అసలు ఈ పెన్షన్ల పూర్తి స్వరూపాన్ని మార్చిందే చంద్రబాబు గారు. 200 ఉన్నటువంటి పెన్షన్ను ఆయన సీఎం అయిన తర్వాత 14లో ఒక్కసారిగా 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు చేసిన పెన్షన్ను మళ్ళీ 2,000 చేశారు. 2,000ని జగన్మోహన్ రెడ్డి 3,000 చేయడానికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు గారు 3,000 నుంచి 4,000 తన తొలి సంతకంతోనే చేశారు. సో ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ పెన్షన్లను భారీ మొత్తంలో పెంచి వారికి లబ్ధి చేకూర్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ, అందులో సందేహమే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా అసలు 200 పెన్షన్ ఒకసారిగా 1,000 రూపాయలు మారిందంటే 5 రెట్లు పెరిగింది. 1,000 రూపాయల పెన్షన్ ఒకసారిగా 2,000 అయిందంటే మళ్ళీ 100 రెట్లు పెరిగింది. సో అంటే ఒక రకంగా ఎన్ని రకాలుగా దీన్ని మార్చారో ఒకసారి చూడండి. మళ్ళీ 2,000 పెన్షన్ 3,000 చేస్తానని జగన్ హామీ ఇచ్చి 5 ఏళ్ళు సమయం పట్టింది. చివరి 2-3 నెలల కాలంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చాడు తప్ప అప్పటి వరకు 2,250 కొంతకాలం, 2,500 కొంతకాలం, 2,750 కొంతకాలం అలా ఈడ్చుకుంటూ వచ్చాడు. కానీ చంద్రబాబు గారు ఒక్క సంతకంతో దాన్ని 4,000 చేశారు. జగన్ లాగా మోసం చేయలే. సో పెన్షన్లు అంటేనే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు అంటేనే పెన్షన్లు. ఇది ఎవరైనా చెప్పేదే. 15 లక్షల కొత్త పింఛన్లు, 60 ఏళ్లు నిండిన వృద్ధులు, 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్. మరొక ఎన్నికల హామీకి అయితే రంగం సిద్ధం. స్థానిక ఎన్నికల్లోపు మంజూరు. 77 లక్షలకు పెరగనున్న లబ్ధిదారులు. ప్రతి నెల అదనంగా 700 కోట్ల రూపాయల భారం. ఏడాదికి 41,000 కోట్లకు చేరనున్న బడ్జెట్. ప్రస్తుతం రాష్ట్రంలో 28 రకాల పెన్షన్లు. అంటే దేశంలోనే ఇంత భారీ బడ్జెట్ ఏ రాష్ట్రంలోని లేదు. సంక్షేమానికి, ముఖ్యంగా పెన్షన్లకు ఇంత మొత్తం కేటాయిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు కూడా సృష్టించింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పెన్షన్ల మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన మరొక హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్టుగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లు నిండితే పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు రంగం కూడా సిద్ధం చేశారు. కొత్తగా సుమారు 15 లక్షల మంది వరకు అర్హులు ఉండొచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో 62.47 లక్షల మందికి సుమారుగా 28 రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఈ కొత్తగా చేరే లబ్ధిదారులతో కలిపి దాదాపుగా 77 లక్షలకు పెన్షన్లు అయితే పెరగనున్నాయి. ప్రతి నెల 2,720
కోట్ల రూపాయలు ఇప్పటికే పెన్షన్ల కోసం కేటాయిస్తున్నారు. దీనికి అదనంగా మరొక 700 కోట్లు, అంటే రేపటి నుంచి ఈ పెన్షన్లు పెరిగితే ఏడాది నెలకు 3,400 కోట్ల రూపాయలు సుమారుగా కేటాయించాలి. దీనివల్ల ఏడాదికి అదనంగా 8,400 కోట్లు అయితే పడనుంది. ఎన్టీఆర్ భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం 41,000 కోట్ల బడ్జెట్ నిధులు వెచ్చిస్తుంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు ఇంత భారీ స్థాయిలో బడ్జెట్ను కేటాయించడం దేశంలోనే రికార్డుగా పేర్కొంటున్నారు. ప్రతి దఫా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు సామాజిక పెన్షన్దారులకు మహర్దశ పట్టుకుంటుంది. అంటే చంద్రబాబు సీఎం అయితే పెన్షన్దారులకు పండగే. ఇది మనం చెబుతున్నది కాదు, చరిత్ర చెబుతుంది. చంద్రబాబు గారి హయాంలో పెన్షన్లు ఎలా పెరిగాయి అనేది ఒకసారి చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు 62 లక్షలు ఇచ్చేవాళ్ళు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 35 లక్షల పెన్షన్లు మన ఆంధ్రప్రదేశ్కి అయితే కేటాయించారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అప్పటి వరకు వృద్ధాప్య వితంతువులకు 200, దివ్యాంగులకు 500 ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు గారు 2014లో సీఎం అయిన తర్వాత వృద్ధాప్య వితంతువులకు, అలాగే చేనేత కళ్ళు గీత కార్మికులకు 40 నుంచి 79% మధ్య వికలాంగత్వం ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు, అంటే 200 రూపాయలని 500 రూపాయలకి మార్చారు. ఇక దివ్యాంగులకు ఇచ్చే 500 రూపాయలనేమో 1500 రూపాయలకి మార్చారు. ఆ తర్వాత పెన్షన్ల సంఖ్యను కూడా పెంచుతూ 2014 అక్టోబర్ 25న జీవో కూడా ఒక విడుదల చేశారు. దాంతో అదనంగా అప్పటికే వచ్చిన 35 లక్షల పెన్షన్లకు అదనంగా 3.72 లక్షల కొత్త పెన్షన్లు కూడా చంద్రబాబు గారి హయాంలో ఇచ్చారు. అలాగే మళ్ళీ 2014 అక్టోబరు, నవంబర్ నెలలో కూడా దీని పంపిణీ ప్రారంభించారు. డిసెంబర్ 1న మరొక 3.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. అంటే చంద్రబాబు గారు 2014-19 మధ్య అధికారంలో ఉన్న మొదటి ఏడాదిలోనే దాదాపుగా 7 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. సో ఆ తర్వాత గిరిజనుల్లో ప్రిమిటివ్ ట్రైబల్స్ గ్రూప్ తెగలో శారీరకంగా చిన్న వయసులోనే వృద్ధాప్యం ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని అప్పట్లో చంద్రబాబు గారు నిర్ణయించారు. 2014 డిసెంబర్ 16న జీవో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరించి 2015 ఏప్రిల్ 18న మరొక జీవో విడుదల చేసి ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ మంజూరు చేశారు. అలాగే 2015 జూన్ 30న కొత్తగా మరొక 1.5 లక్షల పెన్షన్లు, అంటే ఇప్పటికే ఇచ్చిన 7.5 లక్షలకు ఇది 1.5 లక్ష, దాదాపుగా 9 లక్షల పెన్షన్లు అప్పటికే మంజూరు అయింది. జూన్ 2015 నుంచి కొత్త పెన్షన్లు ప్రారంభించారు. మళ్ళీ 2018 డిసెంబర్ నుంచి పెన్షన్ల మొత్తాన్ని 1000 నుంచి 2000కు పెంచారు. అంటే ఎన్నికలకు ఏడాది ముందే ఆల్రెడీ 200 నుంచి 1000కి పెంచారు. 1000 నుంచి ఒక్కసారిగా 2000 చేస్తూ అప్పట్లో చంద్రబాబు గారు అయితే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. 2019 జనవరి 25న దీనికి జీవో కూడా విడుదల చేశారు. దాంతో 1000 రూపాయలు పొందుతున్న పెన్షన్లకు 2000, 1500 పొందుతున్న పెన్షన్లను 3000, అంటే అన్నీ కూడా డబల్ చేసుకుంటూ వచ్చారు. 2019 జనవరి నుంచి ఈ 2 నెలల పెన్షన్లను ఒకేసారి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేశారు. అంటే ఇదంతా ఎన్నికలకు 6 నెలల ముందు జరిగిన ప్రక్రియ. ఆ రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు మొత్తం 54 లక్షలు. ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారనే దానిపై 2019 జనవరి 28న ఒక జీవో కూడా విడుదల చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం అప్పటి వరకు ఇస్తున్న 50 లక్షలతో పాటు అదనంగా మరొక 3.5 లక్షల మందికి మంజూరు చేసి మొత్తం 54 లక్షల పెన్షన్లు ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్దారులకు తీవ్ర నిరాశ. వాస్తవానికి ప్రజలు ఎందుకు మొన్న ఎన్నికలు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి మొదటి హామీనే తప్పాడు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు అంటే జగన్ గెలిచిన మొదటి నెల నుంచి ఇస్తాడు అని అందరూ సంబరపడ్డారు. కానీ తొలి సంతకం ఏం చేశాడో తెలుసా? 250 పెంచాడు. 250 కూడా సరే 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు అనుకుందాం. 250 చేశాడు. చేసి ఏమన్నాడు అంటే, ప్రతి ఏడాది 250 చొప్పున పెంచుకుంటూ వెళ్తాను అన్నాడు. అంటే 2019 జూన్లో 2,250 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2020 జూన్ నాటికి ఎంత అవ్వాలి? 2,500 అవ్వాలి. 2021 జూన్ నాటికి 2,750 అవ్వాలి. 2022 జూన్ నాటికి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. జగన్ ఇచ్చిన మొదటి రోజు సరే హామీ తప్పినా ఆయన సీఎం అయిన తర్వాత చెప్పిన మాట ఏంటి? ఏడాదికి 250 పెంచుతానని. అలా పెంచినా కానీ 2022 జూన్ నాటికే జగన్ 3,000 పెన్షన్ ఇవ్వాలి. కానీ 3,000 పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు 3 నెలల ముందు ఇచ్చాడు. అంటే 2024 వరకు కూడా ఇవ్వాల. అంటే 2 ఏళ్ల పాటు మళ్ళీ ల్యాగ్ చేశాడు. ప్రతి ఏడాది పెంచలా. ప్రతి ఏడాదిన్నర 2 ఏళ్లకు ఒకసారి మాత్రమే 250 పెంచుకుంటూ వచ్చాడు. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 నెలలకు కూడా కలిపి చంద్రబాబు గారి సీఎం అయినటువంటి నెల మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 నెలలు, ఇది 1 నెల 4,000 ప్లస్ ఆ నెలల్లో రావాల్సిన 1000 పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఒకేసారి లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు చంద్రబాబు గారు. మరి ఇది కదా చిత్తశుద్ధి అంటే. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్లు పెంచడానికి ఏం చేశాడో తెలుసా?
ప్రతి 6 నెలలకు ఒక్కసారి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరిలో పెన్షన్ ఎవరైనా అప్లై చేసుకోలేకపోతే మళ్ళీ జూన్ జూలై వరకు వాడు పెట్టుకోలేడు, మళ్ళీ జూన్లో కానీ పెట్టుకోలేకపోతే మళ్ళీ జనవరి వరకు వాడు పెట్టుకోలేడు. అలా ప్రతి 6 నెలలకు ఒక్కసారి మాత్రమే పెన్షన్లు అని చెప్పి లబ్ధిదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. పైగా దానికి కొర్రీలు పెట్టాడు, అనేక రకాల కొర్రీలు పెట్టాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి హయాంలో తీవ్ర నిరాశే తప్ప దాదాపుగా 6 లక్షల పెన్షన్లో 7 లక్షల పెన్షన్లో పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్య మూలిగాడు. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కాకముందే 15 లక్షల పెన్షన్లు పెంచుతుంది. మరి పెన్షన్లకు చిత్తశుద్ధి ఎవరిదో మీరు ఒకసారి ఆలోచించండి. దేశంలోనే బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిలిచింది అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. ఏది ఏమైనా రాష్ట్రంలో కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే ఎన్నికల లోపు అంటే పంచాయతీ ఎన్నికల లోపే పూర్తి స్థాయిలో పెన్షన్లను అమలు చేయాలి, అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీ చంద్రబాబు గారు ఇచ్చారో ఆ హామీని అమలు చేస్తూ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు. వృద్ధాప్య పెన్షన్ ఇతరులకు 60 ఏళ్ళు నిండిన వారందరికీ, దాంతోపాటు ఇతర ఏదైతే ఒంటరి మహిళలు కావచ్చు లేదా వితంతు పెన్షన్లు కావచ్చు, ఇలా రకరకాల పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త చెప్పారు. ఏది ఏమైనా రాబోయే 3 నుంచి 6 నెలల లోపే ఈ కొత్త పెన్షన్ల మంజూరు అనేది జరగబోతుంది. మేబీ నవంబరు డిసెంబర్ లోపే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ లోపే ఈ కొత్త పెన్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అన్ని అనుకూలంగా ఉంటే వచ్చే నెల లేదా పై వచ్చే నెల నుంచే దీని దరఖాస్తులు కూడా స్వీకరించాలని చెప్పి కూటమి భావిస్తుంది. మొత్తంగా కొత్త పెన్షన్దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.